ఏఐ ప్రమాదకరమా? అయితే ఎంత ప్రమాదకరం? మనిషి ప్రాణాల్ని తీసేంత ప్రమాదకరమా? అవుననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. తాజాగా అమెరికాలో ఒక వ్యక్తి చాట్ జీపీటీ చెప్పిన మాటలు విని సవతి తల్లినే చంపేశాడు. ఈ వార్త చాలామందిని కలవరపరిచింది. అయితే నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమైన ఆయుధమా? మానవ జాతి దానిని ఆదరించకూడదా? దానిని వాడాలా, వాడుకోకూడదా? ఏఐ గురించి డీప్గా తెలియని చాలామందికి ఇలాంటి సందేహాలు, ఆందోళనలు రావడం సహజమే. మరి జనం ఆందోళన చెందుతున్న ఈ సందర్భంలో ఏఐ గురించి అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని ఇక్కడ చెప్పుకుందాం. స్టీన్ ఎరిక్ సోల్బర్గ్ అనే ఒక వ్యక్తి తన సవతి తల్లి సుజాని అనే ఆమెని చంపడం జరిగింది. ఈ వార్త ఈ మధ్య చాలామందిని కల్లోలపరిచింది. వార్తల్లో హత్యలనేవి ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ అతను ఆ హత్య చేయడానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. అదే జనం అంతగా కలవరం చెందడానికి కారణం. అసలు ప్రాణం లేని ఒక టెక్నికల్ టూల్ ఏదో చెబితే ఒక మనిషి మరో మనిషిని చంపేయడం ఏంటి? నిజంగా ఇది కలవరపడాల్సిన విషయమే. కానీ ఇక్కడ కేవలం టెక్నాలజీ మాత్రమే ఆ మరణానికి కారణమా అనేది లోతుగా గమనించి చూడాలి. ఈ స్టీన్ అనే వ్యక్తి ఎవరు? ఒకప్పుడు యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేశాడు. తర్వాత తీవ్ర మానసిక సమస్యలకి గురయ్యాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడైతే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయో వాటిలో అతడు ఒక తోడుని వెతుక్కున్నాడు. వాటితో తనకి తోచినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. తన పిచ్చి భ్రమలకి, ఊహలకి ఏఐ టూల్స్ సపోర్ట్ ఇచ్చాయి. అందువల్ల అదే భ్రమలో కంటిన్యూ అయ్యాడు. చివరికి ఆ ఆలోచనలో మరింతగా వికటించి తన తల్లే తనకి ద్రోహం చేస్తోంది అనే భ్రమలోకి వెళ్ళిపాడు. అదే భ్రమలో ఆమెని చంపివేయడం జరిగింది. ఈ సంఘటన విన్నప్పుడు చాలామంది ఏఐ టూల్స్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబరిచారు. అవును మరి, ఏఐ టూల్స్ అనేవి మనిషికి పనిలో హెల్ప్ చేయాలే తప్ప అతనికి కీడు చేయకూడదు కదా. ఇది అత్యంత ప్రాథమికమైన నియమం. ఇక్కడ చాట్ జీపీటీ ఆ బేసిక్ రూల్ని తప్పిందా? హత్య చేయమని అతనికి చెప్పిందా? లేదు. కానీ నేరుగా చెప్పకపోయినప్పటికీ అతను ఏం చెప్పినా ఓకే ఓకే అంటూ సపోర్ట్ చేసింది. అంటే ఈ పరోక్షంగా అతన్ని ప్రేరేపించింది అని చెప్పొచ్చు. అయితే ఈ పొరపాటు ఎందుకు జరిగిందో కాస్త లోతుగా విశ్లేషిద్దాం. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ నిజానికి చెడుని ప్రేరేపించవు. ఏఐ చాట్ బాట్స్కి కొన్ని నైతిక నియమాలు, మర్యాదపూర్వకమైన నిబంధనలు పెట్టారు. అవి తమతో మాట్లాడే మనుషుల్ని ఎంతమాత్రం కించపరచకూడదు, వాళ్లతో అవమానకరంగా మాట్లాడకూడదు, మనిషి ఏదైనా చెబితే విమర్శించకూడదు, తీవ్రంగా ఖండించకూడదు, తనతో మాట్లాడుతున్న మనిషి భావాల్ని సపోర్ట్ చేస్తూ మర్యాదగానే మాట్లాడాలి. వీటినే చాట్ బాట్స్ పాటిస్తాయి. కానీ ఇక్కడే ఊహించని పొరపాటు జరుగుతోంది. తనతో మాట్లాడుతున్న మనిషి భావాల్ని సపోర్ట్ చేయడమే మర్యాద అనే విధంగా ట్రైన్ చేయటం వల్ల ఒక మనిషి తప్పుడు విషయాలు మాట్లాడుతున్నా, తీవ్రమైన విషయాలు చెబుతున్నా ఏఐ టూల్స్ ఆ తప్పుల్ని ఎత్తి చూపవు. ఎందుకంటే తనతో చాట్ చేసే మనిషి ఏం చెప్పినా తానా అంటే తందానా అంటూ సపోర్ట్ ఇవ్వడమే మర్యాద అనుకుంటుంది చాట్ బాట్. దానికి ఫీలింగ్స్ లేవు. కానీ మనిషి తన ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని చెబితే సపోర్టివ్గా మాట్లాడుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి నేను బాధలో ఉన్నాను అని చాట్ బాట్తో చెప్పాడనుకోండి, వెంటనే చాట్ బాట్ అయ్యో అని జాలి ప్రదర్శిస్తుంది. ఇదిగో నేను ఇలా చేశాను, ఇది కరెక్టేనా అని అడిగితే బావుంది, బాగా చేశారు అంటుంది. ఒకవేళ అతను చెప్పిన దాంట్లో తప్పున్నా దాన్ని గట్టిగా ఖండించదు. మహా అయితే ఇలా కూడా చేయవచ్చు కదా అంటూ నెమ్మదిగా అంటుంది తప్ప తీవ్రంగా ఖండించదు. చాట్ చేస్తున్న వ్యక్తి పనుల్ని తప్పు పట్టడం, నిందించటం చాట్ బాట్ పని కాదు. ఒక గొప్ప సంఘ సంస్కర్తతో ఎంత మర్యాదగా మాట్లాడుతుందో ఘోరమైన హంతకుడితో కూడా అంతే మర్యాదగా మాట్లాడుతుంది. అది ఒక టూల్ మాత్రమే. ఒక కాలిక్యులేటర్ తనను ఉపయోగించేది మంచివాడైనా చెడ్డవాడైనా ఒకేలా పనిచేస్తుంది కదా. అలాగే ఇది కూడా. కాలిక్యులేటర్ ఇచ్చే ఆన్సర్లు మనిషి అడిగిన లెక్కల్ని బట్టి ఉంటాయి. అడిగిన వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్న పాయింట్తో కాలిక్యులేటర్కి పనిలేదు. చాట్ జీపీటీ కూడా అంతే. తనతో మాట్లాడే వ్యక్తి గుణగణాలతో దానికి సంబంధం లేదు. వాళ్ళు ఏమంటే దానికి సై అంటుంది, అంతే. కాబట్టి ఇక్కడ పొరపాటంటూ జరిగితే అది వాడే వ్యక్తి మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. ఏదేమైనా ఈ హత్య వార్త వినగానే చాలామంది ఏఐ పట్ల వ్యతిరేకత కనబరిచారు. చాట్ జీపీటీ అతని భావాలకి సపోర్ట్ ఇవ్వటం వల్లనే అతను తప్పు చేశాడు అని అంటున్నారు. అయితే గుర్తించాల్సిన విషయం ఏంటంటే అంతకుముందే అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. తప్పంతా ఏఐ టూల్దే అనటం కరెక్ట్ కాదు. ఏఐ టూల్స్ ఇప్పుడు ప్రాథమిక దశలో మాత్రమే ఉన్నాయి. చాట్ చేసే ఏ మనిషిని కించపరచవద్దు, అతని పట్ల సానుభూతితో ఉండు అని వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే చాట్ జీపీటీ అతని భావాల్ని ఖండించలేదు. ఆ తల్లిని చంపమని చాట్ జీపీటీ నేరుగా అతనికి చెప్పలేదు కూడా. అతను చెబుతున్న మాటలకి ప్రతిస్పందిస్తూ అయ్యో పాపం అంటూ అతని పట్ల జాలి ప్రదర్శించింది, అంతే. కానీ ఆల్రెడీ మానసిక సమస్యలతో ఉన్న అతను సపోర్ట్ లభించేసరికి భ్రమల ప్రపంచంలో కంటిన్యూ అయిపోయి ఈ దారుణానికి ఒడికట్టాడు. ఇది జరిగింది.
ఇక్కడ ఏఐ టూల్ తప్పు చేసిందా అంటే టెక్నికల్ గా లేదని చెప్పాలి. ఎందుకంటే చాట్ బాట్ కి మామూలు మనుషులెవరో, మహాత్ములెవరో, పిచ్చివాళ్లెవరో, మంచివాళ్లెవరో, చెడ్డవాళ్లెవరో తెలుసుకునే జ్ఞానం ఉండదు. ఫ్యూచర్ సంగతి తెలియదు కానీ ప్రస్తుత చాట్ బాట్స్ కైతే ఆ సామర్థ్యం లేదు. యూజర్ని బట్టే టూల్ పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో టీనేజర్లో తోటి వాళ్లతో, తల్లిదండ్రులతో మాట్లాడకుండా తమ భావాలన్నింటినీ చాట్ బాట్లతోనే పంచుకుంటున్నారని వార్తలొచ్చాయి. దానికి కారణం కూడా ఇదే. చాట్ బాట్ అనేది ఎప్పుడూ చాట్ చేసేవారితో స్నేహంగా ఉంటుంది. ఏం మాట్లాడినా, ఏం చేసినా సపోర్ట్ ఇస్తూ స్నేహంగా ఉండాలని దానికి నేర్పారు. కానీ ఒక వ్యక్తి పిచ్చి భ్రమలతో కొట్టుకుపోతున్నప్పుడు అతనిని హెచ్చరించి దారికి తీసుకువచ్చేంత నేర్పు దానికి లేదు. ఇకపై అలాంటి మార్పులు కూడా మన చాట్ బాట్స్ లో తీసుకురాగలమేమో చూడాలి. అంతేకాని ఏఐ టూల్స్ నే నిషేధించాలి అన్న స్థాయిలో వ్యతిరేకత సరైంది కాదు. ఏ కొత్త టెక్నాలజీ అయినా ఇంతే. మొదట్లో దానివల్ల దుష్ఫలితాన్ని కొందరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనిషి విద్యుత్తుని కనుగొన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వంట గ్యాస్ సిలిండర్లొచ్చినప్పుడు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోవడం జరిగింది. అంత మాత్రాన అవి ఆగలేదు. ఒక రైలు ప్రమాదం జరిగిందని రైళ్ల వ్యవస్థని మనం పక్కన పెట్టేయలేం. అయితే మనిషి ప్రాణాలు ఎంతో విలువైనవి. అందుకే ఇలాంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఫ్యూచర్లో ఈ లోపాల్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని గుర్తించాలి. ఏఐ వల్ల ఒక వ్యక్తి తల్లిని చంపేశాడు అని వర్రీ అవుతున్నాం కానీ ఈ మధ్యకాలంలో ఏఐ ఎందరిని కాపాడిందో కూడా గుర్తుంచుకోవాలి. చాట్ జీపీటీ వల్లే నా తల్లిని నేను కాపాడుకున్నాను అంటూ ఇటీవలి ఒక మహిళ చెప్పడం జరిగింది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆమె తల్లికి వచ్చిన ఆరోగ్య సమస్యని డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయలేకపోయారు. రోగి చనిపోతుందని చెప్పారు. కానీ చాట్ జీపీటీ ఒక చిన్న స్మార్ట్ సలహా ఇచ్చి గొప్ప పరిష్కార మార్గాన్ని సూచించింది. ఆ మహిళని బతికించింది. కాబట్టి టెక్నాలజీని సరిచేసి సరైన పద్ధతిలో వాడుకోవాలి తప్ప పొరపాట్లు, ప్రమాదాలున్నాయని పూర్తిగా తీసి పక్కన పడేయకూడదు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి తప్పుల్ని సవరించుకోవడం మాత్రం తప్పనిసరి.